హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కులన్పాక దగ్గర ఉన్న సోమేశ్వర ఆలయం వెళ్తున్నాము. మార్గ మధ్యలో మనకు యాదగిరిగుట్ట టెంపుల్ అయితే అంటే బయట నుంచే చూపిస్తున్నాం, లోపలికి వెళ్తుంటలేదు. ఇక్కడ డివైడర్ మన చెట్లు చాలా బాగున్నాయి. గుట్ట పైకి కూడా వెళ్ళాలి, కానీ ఇప్పుడు టైం లేదు, వెళ్ళేటట్లేము. మేము ఖాళీ ఇక్కడ ఉన్నది మాత్రం చూపిస్తున్నాము. ఇవి రోడ్డు పంటి డివైడర్ మీద చెట్లు బాగా పెట్టారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే బాగున్నాయి బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. గుట్ట పైన కట్టారు, బాగా కట్టారు. ఈ మన కాటేజీలు ఉన్నట్టు విఐపీలకు. మేము మా ఊరు నుంచి వస్తున్నాము. ఇప్పుడు మార్గ మధ్యలో గుట్ట వచ్చింది. గుట్ట అంటే దర్శనానికి వెళ్ళలేదు, కానీ బయట నుంచి చూపిస్తున్నాం. మేము వంగపల్లి షార్ట్కట్ నుంచి గుట్ట నుంచి వంగపల్లికి వచ్చినాం. వంగపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని మగధన కాకులు ఎట్లా అమ్ముతారు రోడ్ పైన. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం తోట ఉంది. ఇక్కడ కొబ్బరి తోట, మామిడి తోట అన్ని కలిపేసి పెట్టినాయి. ఇక్కడ కాకినాడ కాగితాలు కూడా దొరుకుతున్నాయిగా. ఇవన్నీ ఎక్స్ఐ గోదాములు ఉంటాయి ఇక్కడ ముందుకు పోతే. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఎఫ్సిఐ గోదాములకి. ఇది వరంగల్ హైదరాబాద్ హైవే. ఇది ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మేడారం కూడా వెళ్ళిపోతుంది ఇదే రూట్లో. భూపాలపట్నం 173 కిలోమీటర్లు. శబరిమల వస్తుంది బండి ఎస్సీగా. మేము ఆలేరు నుంచి ఇప్పుడు డైరెక్ట్గా కొలంపాక్ వచ్చేసినాం. ఇంకా రాలేదు, దారిలో ఉన్నాము. ఇక్కడ చుట్టుముట్టు పచ్చని పంట పొలాలు పోయినాయి ఎంగకు. మేము ఆ వీడియో ఆన్ చేసేసరికి వెళ్ళిపోయినాయి అవి. ఇక్కడ చిన్న డ్యామ్ లెక్క వచ్చింది. ముందు బాగుంది గుడి, ఇంత బాగుంది. అది మన మహారాష్ట్రలో కట్టినట్టుంది గుడి అది. అంటే వాళ్ళే బాగా వస్తారు, మహారాష్ట్రలో బాగా వస్తారు ఇక్కడికి. కులన్పాకకు స్వాగతం. ఈ గుడి చాలా బాగుంది గుడి. ఇప్పుడు కులన్పాక ఊరు దాటినాము. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సరిగ్గా సోమేశ్వరం ఆలయానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది సోమేశ్వరం ఆలయం. చాలా ఫేమస్ అయింది. ఇది రెండోసారి మేము వెళ్ళడం. ఇంతకుముందు అయితే తీయలేదు, కానీ ఇప్పుడు మేము యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్తున్నాం మళ్ళీ రెండోసారి. రైట్ కూడా ఏదో గుడి ఉంటుంది, అంత ఐడియా లేదు నాకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ విగ్రహాలు కనపడుతున్నాయి చూడు. సాకల ఐలమ్మ, అంబేద్కర్, ఆర్మీ. ఇక్కడ నుంచి స్ట్రైట్ లోపలికి వెళ్ళాలి. ఇంకా సోమేశ్వర ఆలయం వస్తుంది. వచ్చేసాం ఫ్రెండ్స్, మేము ఇప్పుడు దగ్గరికి వచ్చేసినాం. ఇంకా ఇక్కడ పార్కింగ్ చూడండి, వెహికల్స్ కూడా చాలానే వచ్చినాయి. మేము కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఎంట్రెన్స్ అయితే అక్కడ నుంచి ఉంటుంది. మేము ఇంతకుముందు కూడా ఇక్కడ పెట్టినాం బండి. ఇక్కడ అన్నదానం ఉంటుంది. అక్కడ ఉందా లేదా తెలియదు, లేట్ అయిపోయింది ఈరోజు. ఇక ఇది గుడి ఎంట్రన్స్. ఇది అన్ని లోపల ఉన్నాయి. గుడి లోపల ఎంత పురాతనమైన చూడేది ఒకసారి. బుద్ధుడు ఆకాశ దీపం పెట్టేది ఇక్కడ. ఇక్కడ లోపల చూడు శిల్పాలు ఎట్లా ఉన్నాయో, చాలా బాగున్నాయి శిల్పాలు ఇక్కడ. ఇక ముచ్చు ముందర వచ్చి కూర్చుంది కదా దర్శనం చేసుకొని. ఇక్కడ ఎంట్రన్స్ రాగానే ముందు శివుడు నంది అట్నే వెనకాలకు వచ్చేసి
ఆపోజిట్లోనే వీరభద్ర స్వామి. అమ్మా మొక్కని ఈ గుడి బ్యాక్ సైడ్ నుంచి పురాతనమైంది కాబట్టి శిథిలావస్థకు వస్తుంది. దీన్ని పట్టించుకుంటే వాళ్ళే లేరు అసలు. ఇక్కడ మాత్రం కొద్దిగా కలర్లు వేసిరు. ఇక్కడ శివుడు ఉంటాడు కాబట్టి కలర్లు వేసిరు అంతే. ఇక్కడ మిగతా మొత్తం ఎట్లుందో అట్లనే ఉంది. ఇది కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి. దేశంలోనే ఇది ఒక విశిష్టత ఉన్న శివాలయం. ఇది 5 మండపాల 5 జ్యోతిర్లింగాలు ఏదో సంథింగ్ నాకు కూడా గుర్తులేదు. అందులో ఇది ఒకటి. ఇది బద్రీనాథ్ సోమేశ్వర బద్రీనాథ్లో ఉందంట. ఇంకోటి ఇక్కడ ఉంది. 4 5 ఉన్నాయి. ఇంకా మొత్తం 5 ఉంటాయంట ఇవి. అందులో ఇందులో ఒకటి. జట్కాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కడానికి తిరగడానికి.